ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసే వాళ్ళకి కొంచెం క్రిటిసిజం ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుందండి. యాహ్! అది ఏ కోణంలో చెప్పారు అది? అంటే మానసికమైనటువంటి హ్యూమిలేషన్ ఉంటుందండి. వాడే పదాలు చాలా డీమోటివేటింగ్‌గా అనిపిస్తాయి ఒక్కొక్కసారి. బట్ ఐ నెవర్ టేక్ ఇట్ హార్ట్. నేను తీసుకుంటే పని చేయలేము మనం. అలా అని నేను పబ్లిక్‌కి చెప్పలేను. నేను ప్రతి ఫంక్షన్‌లోకి వెళ్ళి నేను చెప్పుకుంటే దట్స్ లైక్ ఏదో ఇది చెప్తాను. నా టార్గెట్ ఏంటంటే ఎన్ని ఉన్నా పక్కన పెట్టేసి వాళ్ళకి ఏం కావాలో మనం పని చేయాలి. ఇట్స్ లైక్ ఏ ఈక్వేషన్ ఉంది. నన్ను ఇష్టపడే ఆడియన్స్కి నాకు ఒక ఈక్వేషన్ ఉంది. నన్ను నమ్మే హీరోకి నాకు ఒక ఈక్వేషన్ ఉంది. ఆయనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా ప్రొడ్యూసర్కి నేనేం చేయాలి. సో వీటి మధ్య నేను పని చేయాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డిసైడ్ చేసేది వాళ్ళు కదా. అందుకని నేను ఎక్కువగా పబ్లిక్లో ఉండడానికి ఇష్టపడుతున్నాను. నేను టీవీకి వెళ్ళడానికి కూడా కారణం అదే. ఐఎమ్ ఫైండింగ్ మై ఆడియన్స్. ఐఎమ్ గోయింగ్ అండ్ స్పెండింగ్ మై టైమ్ విత్ ద ఆడియన్స్, మై ఆడియన్స్. నేను టీవీకి వెళ్ళడానికి మేజర్ రీజన్ అది. సో దానివల్ల ఈరోజు నాకు ఇంకొక సెట్ ఆఫ్ ఆడియన్స్ యాడ్ అయ్యారు. సో నేను ఎక్కడికి వెళ్ళినా టీవీ చూసి చాలామంది ఆడియన్స్ ఈరోజు ఆప్యాయంగా వచ్చి పలకరిస్తున్నారు. నీ సినిమాలు మేము చూస్తున్నాం బాబు అని, ఇంకా నా సినిమాని ఇంకొద్ది దగ్గరికి తీసుకెళ్ళగలిగాను. వీటికి నేను ఫీల్ అవుతూ ఉంటే నేను ఎక్కడ ఆగిపోతాను. ఐఎమ్ ఎక్స్పాండింగ్ మై కెరియర్, ఐఎమ్ బిల్డింగ్ మై కెరియర్ వేర్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను అక్కడ పని చేసుకుంటూ వెళ్తున్నాను, చాలా గట్టిగా పని చేసుకుంటూ వెళ్తున్నాను. సో దాని రిజల్ట్స్ కూడా అందుకే అంత గట్టిగా కనపడుతున్నాయి. కాబట్టి ఏ రోజైతే మన వర్క్ని, మన ఆడియన్స్ని మనం డిస్రెస్పెక్ట్ చేస్తామో మనం ఫెయిల్ అవుతాం. హానెస్ట్గా మనం పని చేసుకున్నంతకాలం మన సక్సెస్. కానీ విచిత్రం ఏంటంటే సార్, అందరికీ ఫన్ కావాలి, అందరు నవ్వుని కోరుకుంటారు, సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి బయటికి రావాలని కోరుకుంటారు. కానీ ఒక కమర్షియల్ సినిమా తీసిన ఒక డైరెక్టర్కి, ప్యూర్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసిన ఒక డైరెక్టర్కి కొంచెం తేడా చూపిస్తున్నారు. అటు ముఖ్యంగా మీరు అన్నట్టు ఒక ప్యాటర్న్, ఒక వర్గానికి చెందిన వ్యక్తులు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అదే కదా చెప్తున్నాను సార్. మనం ఎంటర్టైన్మెంట్ కామెడీ అనేది ఎవరు నవ్వుతారో వాళ్ళు నవ్వుతున్నారు, ఎవరికి నవ్వు రాదో వాళ్ళు తిడుతున్నారు. లోపలే సింపుల్. ఇంక దాని ఏం చెప్తారు, తేడా లోపలే. సో ప్రాబ్లం మీకు అర్థమైపోతుంది. ఎర్రర్ ఎక్కడ ఉందో. నవ్వు రాలేదు కాబట్టి తిడుతున్నాడు, తప్పలేదు. అందుకని నవ్వు రాలేదు తనకి. పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్కి నవ్వు రావట్లేదు, అందుకని తిడుతున్నారు. ఆ రైట్ వాళ్ళకి ఉంది. వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు తీసుకెళ్ళి సినిమాని ఎక్కడో పెడుతున్నారు. ఎవరి పని వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు. రైట్. సో కాబట్టి మన పని కూడా మనం హ్యాపీగా చేసుకుంటూ వెళ్తామే. సో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూస్ సినిమాకి ఇస్తున్నప్పుడు, కోట్ల రెవెన్యూస్ ఇస్తున్నప్పుడు, వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ మనకి ఇస్తున్నప్పుడు, సో ఈ కొద్దిపాటి కమెంట్స్, కొద్దిపాటి వింటూనే ఉంటాయి, ఇక తగ్గవండి. ఇది ఎప్పటి వరకు నేను ఎక్కడన్నా, ఇది ఒక ట్రెండ్ అవుతుంది తెలుసా, దొరుకుతాడు వీడు దొరుకుతాడు అనేది ఒక ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈసారైనా దొరుకుతాడు, ఇంకోటి వీడు దొరకడుగా, నేను దొరకను అని కొన్ని ట్రెండ్ అవుతుంది. అంటే రెండూ ఉన్నాయి. తిట్టే వాళ్ళు తిడుతున్నారు, డిఫెండ్ చేసే వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇది ఆల్మోస్ట్ ఫన్గానే ట్రీట్ చేస్తున్నా. మనం ఫన్గా తీసుకున్నంతకాలం అది మనల్ని ఎఫెక్ట్ చేయదు. మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నా నేను. కానీ ఒక